సిద్ధరాములు గారు, వేణుగోపాల్ గౌడ్ గారు, బీసీసీఎల్ అంజాగౌడ్ గారు, కృష్ణాగౌడ్ గారు. రాజు చెప్పు. కండువాలు కండువాలు అందరు కూర్చోగలరు. కూర్చోండి, అందరు కూర్చోండి. దయచేసి అందరు కూడా కూర్చోవాలని కోరుతా ఉన్నా. అందరు ఇక్కడ నుంచి బాబు కొంచెం మీరు వెనక జరుగుతుంది తప్ప మీడియా వాళ్ళు కవర్ గారు. ఎవరు కవర్ కాకపోతే ఎవరికి ఉపయోగం ఉంటుంది. కళాకారులు బాబు కొంచెం కొంచెం జరుగుతారా బాబు, కొంచెం జరుగుతారా, కొంచెం ఇటు కొంచెం కొంచెం. స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో చేరికలకు సంబంధం లేనటువంటి వాళ్ళు, వేరే జిల్లా వాళ్ళు అందరూ కూడా స్టేజ్కి వద్ద దిగండి. అందరూ కూడా చేరికలకు సంబంధం లేని, కామారెడ్డికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వద్దాం. చేరే వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ కెమెరాలకు దూరంగా ఉండండి. మీరు లేకపోతే మీరే కనబడరు. కొద్దిగా వెనుకకు పోండి. జిల్లా ప్రెసిడెంట్ వెనుకకు పోవాలా, జిల్లా ప్రెసిడెంట్ కనబడాలా, జిల్లా ప్రెసిడెంట్ కనబడాలా, జిల్లా ప్రెసిడెంట్ కనబడాలా. ఒక నిమిషం దయచేసి జిల్లా ప్రెసిడెంట్ కనబడాలా. అక్కడ ఆ మూలకు నిలబడమ్మా, అక్కడ ఉండు. అందరూ కూడా వెనకాల జరగాల. మొత్తం మీరు వెనకాల జరుగుతూనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు వెనుకకు జరిగిన తర్వాతనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరు వెనుక. మీడియా కెమెరా వాళ్ళు ఓకేనా? మీడియా కెమెరా వాళ్ళకు ఓకేనా? ఈరోజు కామారెడ్డి నియోజకవర్గం నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులు ఈరోజు బీజేపీ పార్టీలో మరి జాయిన్ అవుతా ఉన్న సందర్భంగా పెద్దలు మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అన్న బండి సంజయ్ అన్న గారి చేతుల మీదుగా మరి బీజేపీ పార్టీలో జాయిన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులు వచ్చారు కాబట్టి వారిని మరి ఈ కార్యక్రమంలో పెద్దలు డాక్టర్ సిద్ధిరాములు గారు 2014లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అలాగే ఎంజీ వేణుగోపాల్ గౌడ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అలాగే టీఆర్ఎస్ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అలాగే చింతల రమేష్ గారు, మోతే కృష్ణ గౌడ్ గారు మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్,
అలాగే చింతల రమేష్ గారు మాజీ బీజేపీ కౌన్సిలర్, ఇప్పుడు బీజేఎం అధ్యక్షులుగా టీఆర్ఎస్ లో ఉన్నారు. అలాగే జూలూరు సుధాకర్ గారు ఇప్పుడు బీజేఎం అధ్యక్షులు. అలాగే లడ్డు రమేష్ గారు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. గంగాధర్ రావు గారు ఎక్స్ సర్పంచ్. అలాగే కొల్లూరు సతీష్ గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్. అలాగే శ్యామరావు గారు వార్డు సభ్యులు, వెనక నుంచి రండి, వార్డు సభ్యులు శ్యామరావు గారు. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇట్లా ఎక్కకండి. అలాగే మల్లూరి సతీష్ గారు, పుల్లూరు సతీష్ గారు. ఒక నిమిషం ఆపండి, అందరు దిగ, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి అందరూ. శ్రీనివాస్ గారు, మీరు కొంచెం వెనక్కి జరగండి, శ్రీనివాస్ గారు, కొంచెం వెనక్కి జరగండి అట్లే. కె భూమయ్య గారు, ఇంకొంచెం వెనక్కి జరగండి. మళ్ళీ యాదవ్ గారు, కొత్తూరి సాయిల్ గారు, ఒక్కొక్కరండి దయించి. పోలు శ్రీనివాస్ గారు, నవీన్ గారు, వెనక నుంచి రండి. కొంచెం వెనక్కి జరగాలన్నా, మీరు వెనక్కి జరగండి. మీరు అందరూ వస్తారు, అందరు ఫోటోలు రావాలి, కొంచెం వెనక్కి జరగండి. మామిండ్ల రమేష్ గారు, రవీందర్ రెడ్డి గారు, నీ ఫోటోలు తర్వాత ఇస్తారులే అన్న, నీ ఫోటోలు తర్వాత వస్తాయిలే, నో వరీ. మామిళ్ళ నరసింహులు గారు, రవీందర్ రెడ్డి గారు, నరేందర్ గారు. దయచేసి అందరూ అటు జరగండి, పక్క జరగండి, ఇటు జరగండి. కొద్దిగా ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి, ప్రెస్ కవరేజ్ రాదు మళ్ళీ మనకే, కొద్దిగా పక్కకు ఉండండి అందరు కూడా. అలాగే నరేందర్ గారు, సత్యం వేముల గారు, యాసప్ప గారు, ఏకే కన్నయ్య గారు, సుద్దల యాదవ్ గారు, రామ్ కుమార్ గారు, అలాగే చాలా మంది కార్యకర్తలు ఈ రోజు వచ్చారు కాబట్టి అన్నయ్య అందరినీ జాయిన్ చేసుకుంటారు. అంతేకాకుండా మరి ఆయన సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. దయవుంచి అందరు కూడా జర డిసిప్లిన్ గా రండి ఒక్కొక్కరు. చూడనా, మన ఉద్దేశం చేరిక మంచిదే, అదే సమయంలో ప్రచారం కూడా జరగాలంటే ఆ కెమెరాలో మీరు అందరు కడాలి. ఆ కెమెరాలో మీరు అందరూ అంటున్నారు, కొంచెం పక్క జరగండి ప్లీజ్ అన్న. మీరు కూడా వెనుక ఉన్న వాళ్ళకు స్థలం ఇస్తే మనకి కవర్ అవుతుంది. సరే కానీ అందరూ అయిపోయిందా అమ్మా? కామారెడ్డి వాళ్ళు దయచేసి బయట వెళ్తే మళ్ళీ అధ్యక్షులు వస్తారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ కళాకారులు వీళ్ళందరూ కూడా లోపలికి రాసిన ఆహ్వానిస్తారు. ఓకే, దయచేసి కామారెడ్డి వాళ్ళందరూ కూడా కిందికి వెనక్కి వెళ్ళండి. దయచేసి కామారెడ్డి వాళ్ళందరూ జాయిన్ అయినప్పుడే
దయచేసి మనం అందరం బయటకు వెళ్దాము. అక్కడ కాంట్రాలు మన జిల్లా అధ్యక్షురాలు గౌడాల గారు మనందరికి కాంట్రాలు కప్తారు. గౌడ్ గారు వెనక్కున్నా పర్లేదు, వెనక్కి లేకపోతే కెమెరాల వెనక్కి వెళ్ళాలి. కామారెడ్డి జిల్లాకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కెమెరాల వెనక్కి వెళ్ళాలి. దయచేసి అక్కడ కాంట్రాలు ఇస్తాం. దయచేసి ప్లీజ్ అందరు కూడా వెనక నుండి అందరు కెమెరాల వెనకకి వెళ్ళండి. అన్న ఎవరు కూడా ఇక్కడ ఉండదు. ఇక్కడ వేరే జిల్లా వాళ్ళ అక్కడ ఏమిద్దాం, మన అధ్యక్షురాలు వేస్తారు. ఉండండి, మీరుండండి. అందరూ దయచేసి ఎవరు కూడా కెమెరాలలో తీయకండి ఫోటోలు. సుధాకర్ అక్కడ వెనకకి వెళ్ళండి అందరు. చలో దయచేసి స్టేజ్ వెనక ఉన్న వాళ్ళు కూడా దిగండి. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దరువెల్లన మిగతా కాల్ చేయండి ప్లీజ్. దయచేసి అందరు అన్న మీరు ఆపేసేయండి ప్లీజ్. అధ్యక్షులు కూర్చోండి దయచేసి. అందరు కింద దిగండి. ఇక్కడ నుంచి కూడా అందరు వెనక్కి వెళ్ళాలి. అందరు తొందర దిగాలండి అందరూ. అధ్యక్షుల వారు చాలాసేపు మనతోనే ఉంటారు. అధ్యక్షులు ఉంటారు మనతో. ప్లీజ్ మీరు అధ్యక్షులు మనతో ఉంటారు. మరి కాదు, ఫోటోలు మస్తు దిగుతారు. అందరు వెనక్కి వెళ్ళండి ప్లీజ్. తమ్ముడు కండువా కప్పుకున్న అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. నెక్స్ట్ వేరే జిల్లా వాళ్ళను దయచేసి వేదిక దిగాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు స్థలం ఇవ్వాలి. అన్న ప్లీజ్. కామారెడ్డి వాళ్ళది అంత. ఇంకా కామారెడ్డి మీరు కప్పుతాం అంటే మధ్య కండువా కప్పుకోవాలా? ఇంకా అంటే ఫోటో దిగాలా? ఇప్పుడు కరీంనగర్ అధ్యక్షుడు కామారెడ్డి వాళ్ళు ఉన్నారా ఇంకెవరన్నా? కదా అన్న ఫోటో కండువానా? కండువాట కప్పేసి ఒక్క అంతమంది ఉన్నారా? లేదన్న వేరే జిల్లా అయినాక మళ్ళీ చేస్తాం. ఇప్పుడు వేరే జిల్లా కాగానే మళ్ళీ మనం కప్పుదాం. కరీంనగర్ జిల్లా అన్న కొంచెం దిగుతారా తొందరగా? ఇక మీరు ఉంటే ఇక మీరు ఫోటో ఉండదు. మీరు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రండి, ముందుకు రండి. తమ్ముడు మంచి కార్యక్రమం మీరే డిస్టర్బ్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కాదు, ఇప్పుడు మీకు మీడియానే కవరేజ్ లేదు. ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఫస్ట్ టైం డిస్టర్బ్ అవ్వడం. ఎన్ని రోజులు మంచిగా సిస్టమ్ అనేది జరిగింది. ఫస్ట్ టైం డిస్టర్బ్ చేసుకున్నారు మీరు. ఇంత కష్టపడి మీరు వచ్చారు, మీడియా కవరేజ్ లేదా? అందరు అడ్డం వచ్చారు. మీరు జిల్లా చేసి చెప్తున్నారు, చెప్తే కూడా ఇంటలేరా? మనం ఏం చెప్తాం చెప్పండి? కష్టపడి వస్తే వాళ్ళు ఇప్పుడు అంత డిస్టర్బ్ చేస్తారు. తర్వాత అందరు దిగాలి ప్లీజ్. అందరు దిగండి. ఎల్లండి మీరు కూర్చుందావే. నువ్వు కూర్చో, అది కూర్చో కింద కూర్చోడా? ఎల్లని కూర్చోండి. తర్వాత ఏం లేదు. ప్లీజ్ నో ప్లీజ్ తర్వాత నేస్తా తప్పుడు. నేను వచ్చి దిగిపోతానండి. ఇంకెవరు తొందరగా వెళ్ళండి అమ్మా. డోర్ బంద్ చేసేది. స్టేజ్ ఎవరు ఉండదన్న, చేరే వాళ్ళు తప్ప స్టేజ్ ఎవరు. డోర్ చేయను ఏందన్న? అరే ఎన్నిసార్లు వీడియో డిస్టర్బ్ అయితే ప్లీజ్. అందరూ వెళ్ళిపోండి. అందరు బ్యాక్ పండి. భాస్కర్ సరే అందరు బయట అందరు బాబు. మళ్ళీ డోర్ తీస్తావా? ఎందుకంటే అడుగుతారా అన్న? కామారెడ్డి పిలిపించుకొని పెద్ద ఎత్తున చేద్దాం. అందరికి పోయినా అన్న. కానీ టైం అవుతుందన్న.
ప్రెస్ వాళ్ళు చేయలేకపోడా నిల్చున్నారు. ఆ డోర్ పెట్టేసారి, అక్కడ డోర్ పెట్టేసాయి. బాబు అక్కడ నుంచి నువ్వు లేవు అక్కడ కూర్చుంటారా మీడియా, నువ్వు లేవు. అరే ఆ డోర్ పెట్టేసారి ఫస్ట్ పరమేష్, ఆ డోర్ పెట్టేసారి. అందరు బయట పంపించేసి అందరినీ వెనక కూర్చోమని, కార్యకర్తలు అందరికీ కూర్చోమని అని అందరు వెళ్ళిపోవాలి ప్లీజ్. తమ అందరికీ ప్లీజ్ వెనక పోవాలంట. తర్వాత అని అందరూ వెళ్ళిపోవాలి ప్లీజ్, ఎవరు ఉండదు. తమ అడ్డపడదు ప్లీజ్, అడ్డపడదు. అందరు ఎట్టు రండి. చలో అన్న ప్లీజ్ అందరూ వాళ్ళు. తర్వాత కూర్చోండి. ఫోటో తర్వాత తీసుకుందాం. పరమేష్ డోర్ పెట్టేశారా? ఎట్లా మీరు ఒక సిస్టమ్ ఉండదు, ఏం ఉండదా? మీ ఇష్టం ఉండేదా కార్యక్రమం చేసేవాడు? ఏం పేరు, నీ పేరు పేరు శేఖర్. అంత అలగొద్దు, అంత మన పార్టీ చలో అన్నాడు. చలో శేఖర్ సాటిస్ఫైడ్? కొంచెం వెనక్కి వచ్చినా. అనంతరం కదా మురళి ఇంకో కండోలు చెప్పావా? మిత్రులారా, తర్వాత మీరు నేను చేస్తాను. నేను ముందు వెనుకున్నందు సైలెంట్గా ఉండాలి. ఈరోజు ఇప్పుడే కామారెడ్డి జిల్లా నుంచి, కామారెడ్డి నియోజకవర్గపు మాట్లాడితే అయిపోయినాక మాట్లాడు. ఓకే మాట్లాడు. జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముందు మాట్లాడు. మీరు మాట్లాడు. అరుణతార గారు మాట్లాడతారు, వారి తర్వాత మళ్ళీ. చాలా సుదినం. కామారెడ్డి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన నేతలు ఈరోజు బీజేపీ పార్టీలో అన్న ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే వరదల్లాగా ఈరోజు బీజేపీ పార్టీలో మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్నయ్య బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ పార్టీకి మరి పార్టీ బలోపేతానికి మరి ఎంతోమంది ఏ పార్టీలో లేనటువంటి జనాలు కూడా ఈరోజు బీజేపీలో మరి వచ్చి పార్టీని గట్టిగా పునాదులతో పటిష్టంగా చేయాలని మరి ఎంతో ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అన్నయ్య, ఈరోజు కామారెడ్డి జిల్లాను చూసుకుంటే చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గాలు ఎల్లారెడ్డివి, అలాగే జుక్కలుంది. మీ దయ, పార్టీ దయ మరి ఆ నియోజకవర్గాల పైన ఉండాలా. అంతేకాకుండా ఎంతోమంది ఈరోజు పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అక్కడికి పర్యటనలో భాగంగా మరి బస్సు యాత్రన మరి ఏ రకంగానూ నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు మరి మీరు వస్తే ఎన్నో రకాల సమస్యలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కేవలం జేబులు నింపుకోవడం తప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం లేవు. ఒక ఇసుక దందా లేదు అనుకుంటే వారు బడా బడా నాయకుల దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేయడం తప్ప వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు ఏం లేవు. కాబట్టి ఈరోజు చాలామంది ప్రజలు విసిగిపోయారు. ఇటువంటి పార్టీని మేము ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాలు
సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఇటువంటి టీఆర్ఎస్ బేకార్ పార్టీని మేము చూడలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కాబట్టి చాలామంది ఈరోజు మన పార్టీలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి బిచ్చుకుంద జుక్కల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజీరా నది పైన వంతెన కట్టాలని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు అయినా కానీ ఆ ఇసుకను మంజీరా నుంచి తీసినా అక్కడ చెక్ డ్యాం నిర్మాణం అనేది జరిగేది కాదు. దాదాపు 1000 లారీలు, రోజుకు 1000 లారీలు మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. గ్రామస్తులు అందరూ కూడా ఆ ఇసుక తరలించేదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇసుక తీసుకుపోవద్దని చెప్పేసి మొత్తం ఊరు అందరూ ఏకమై అక్కడికి వెళ్ళి అడ్డగిస్తే వాళ్ళను కర్రలతోటి బెదిరించి మరి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. ఒక్కొక్క పాయింట్ దగ్గర దాదాపు 10 నుంచి 50 మంది వరకు ఇంతింత లావు కర్రలు పట్టుకొని గస్తీ తిరుగుతూ ఉన్నారు. ఒక్కరోజు 1000 లారీలు అంటే మంజీరా నది పరిస్థితి ఏంది? అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరు అడ్డగించడానికి వెళ్ళినా కానీ మీరు అడ్డగిస్తే ఇక్కడనే చంపి మంజీరా నదిలో పాతి పెడతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. దాదాపు 1000 లారీలు. మొన్ననే ఒక వెలుగు ఐకేపీలో పనిచేస్తున్నటువంటి ఒక పిల్లగాడు ఆఫీస్ పని అయిపోయాక రిపోర్ట్ ఇచ్చి వస్తూ ఉంటే ఒక లారీ కింద వాడు మత్తులో లారీ నడిపిస్తూ ఒక అబ్బాయిని యాక్సిడెంట్ చేసిండ్రు. ప్రజలందరూ కూడా కోపమై ఎన్నిసార్లు చెప్పినా కానీ లారీలు ఆగుతలేవని అందరూ కూడా ఏకమై ఆ లారీని తగలబెట్టడం జరిగింది. కానీ అక్కడున్నటువంటి పోలీసు శాఖ చాలా బాధాకరం. ఈరోజు మన ఇంట్లో పెళ్ళైతే ఒక ఆడకూతుర్ని ఎంత దగ్గరుండి అత్తగారింటికి పంపిస్తామో పోలీసు వాళ్ళు కూడా ఆ లారీలను అట్లా పంపిస్తున్నారు దగ్గరుండి. చాలా బాధాకరం. లారీలు, ప్రతి లారీకి ఒక కానిస్టేబుల్, సిఐ, డిఎస్పి, ఎస్పి అందరూ కూడా ఆ పాయింట్ స్టార్టింగ్ దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చేదాకా అందరు పోలీసు వాళ్ళు ఎక్కడ ఆగినా కానీ వెంటనే ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఆగినా మినిస్టర్లు ఫోన్ చేస్తారు. అందులో జగ్గారెడ్డి గారి లారీలు ఉన్నాయంట, కవితమ్మకు సంబంధించిన లారీలు ఉన్నాయంట, కేటీఆర్కి సంబంధించిన లారీలు ఉన్నాయట. 1000 లారీలు ఈరోజు జుక్కల నుంచి తరలిస్తూ ఉంటే చాలా బాధాకరం. అడ్డగిస్తే పోలీసు వాళ్ళు ఈరోజు బీజేపీ కార్యకర్తల పైన 5 మంది మీద కేసు బుక్ చేసిండ్రు. ఏమన్నంటే వాళ్ళందరూ కూడా లారీని తగలబెట్టిరు, ఆస్తులు నష్టం చేసిండ్రు అని చెప్పేసి అంటూ ఉన్నారు. 1500 మంది బీజేపీ కార్యకర్తలు ఉంటే, 1500 మంది ప్రజలు ఉంటే ఓన్లీ టార్గెట్ బీజేపీ వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దారుణం ఇంకా పక్కనున్నటువంటి బాన్స్వాడకు పోతే అంతకంటే దారుణం. ఎవరు బయటకు వచ్చి నోరు విప్పి చెప్పే పరిస్థితుల్లో లేరు. కార్యకర్తలు ఎంతో బాధతో ఈరోజు ఒక్కొక్క విషయాన్ని ప్రతిదీ కూడా మీ దృష్టికి తీసుకొస్తారు, అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తారు. మా దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయం ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో లేదు. కాళేశ్వరం ఖాళీ అయిపోయింది, మంజీరా మీద పడ్డారు. ఇప్పుడు మంజీరా 2 సంవత్సరాలు అది కూడా ఖాళీ చేయడానికి మరి లారీలే ఈరోజు ఇసుక తరలిస్తున్నారు. కాబట్టి అన్న మా దగ్గరికి రండి, ఆ క్వారీని చూడండి. నిజంగా కూడా ఆ మంజీరా నదిపై చెక్ డ్యాం కట్టే అవకాశం ఉన్నదా లేదా ఒక్కసారి మీరు వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. కార్యకర్తలను కాపాడాలని కోరుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి. అన్నయ్య మరి మాట్లాడు. కరీంనగర్ జిల్లా నుంచి ముఖ్యమైన నాయకులు బీజేపీలో చేరుతున్నారు. వారిని పరిచయం చేసే ముందు వేదిక మీద ఉన్న పెద్దల్ని పరిచయం చేస్తాను. మన రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారితో పాటు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చారు బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు, బీజేపీలో జాతీయ స్థాయిలో సెన్సార్ బోర్డు మెంబర్గా పనిచేసిన శ్రీమతి
జీవిత గారు కూడా మనకు వచ్చారు ఈరోజు. వారితో పాటు కృష్ణారెడ్డి గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా బాలరాజు గారు, వారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మన యొక్క ప్రతినిధిగా వారు మన యొక్క అంశాలను వారు ఢిల్లీలో వివిధ స్థాయిలో వారు మనకు సహాయం చేయడం కోసం వారు ఢిల్లీలో ప్రతినిధిగా ఉన్నారు. వారితో పాటు భవన్లాల్ వర్మ గారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి, వారందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ఇంతకుముందు పరిచయం చేశాను వారు అందరు మిగతా వాళ్ళందరినీ కూడా. ఈ సందర్భంగా మనం తెలంగాణ ప్రముఖ గాయకుడు దర్వేలన్న గారు వారు జాయిన్ అవుతున్నారు కాబట్టి వారి గురించి 1 నిమిషం మన కుమార్ గారు మాట్లాడతారు. తర్వాత వారు పార్టీలో జాయిన్ అవుతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా సుపరిచితమైన గొంతు, తెలంగాణ ఉస్మానియా ఉద్యమ కిరటం, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్గా, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కవి, గాయకుడు, ఉద్యమ నాయకుడు డాక్టర్ దరువు ఎల్లన్న గారు, వారి 1 నిమిషం వారి పరిచయము. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ప్రజలను తన మాటలతో పాటు పాటలతో ఉద్వేగభరితమైనటువంటి ఉద్వేగంగా మాట్లాడమే కాదు, ప్రజలందరినీ కూడా లక్షలాది మంది ప్రజలను అడ్రస్ చేసి వారందరినీ కూడా తెలంగాణ అవసరము ఆవశ్యకత కోసము మరందరినీ కూడా నిలబెట్టి వారికి గొంతు ద్వారా ప్రజలందరినీ కూడా ఉద్యమంలో నడిపించిన వ్యక్తి మరి ఎల్లన్న గారు. మరి ఉపన్యాసాలతో పాటు మనందరికీ కూడా తెలుసు, ఆ రోజు మారిపోయినటువంటి పాట వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం అని చెప్పి ఆ పాట కూడా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఆ పాట రాగానే వాళ్ళందరూ కూడా ఉత్తేజపూరితమైన వాతావరణం ద్వారా అమరులను తలుచుకొని మనం ముందుకెళ్ళిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ఆనాటి జైలు జీవితము, లాఠీ తూటను ఎదుర్కొని కోవటతో విసిగిపోయి గడిలతో బందీ అయినటువంటి తెలంగాణను మరి పోరాటం చేసి బండి ఇప్పుడు ఈరోజు ఆ గడిల విముక్తి కోసం తెలంగాణ ఎవరైతే ఏ ప్రజలకు హామీ ఇచ్చాడో, ఏ ప్రజలకు ఆకాంక్షలను నెరవేరుస్తారని చెప్పి అనేకమైన హామీలు గుప్పించి అధికారం చేకట్టిన తర్వాత మరి ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ ప్రజలకు దూరమై, విద్యార్థులకు దూరమై, యువకులకు దూరమై, మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికే దూరమై కేవలం గడిన పాలనను మరోసారి కొనసాగిస్తున్నటువంటి మరి కేసీఆర్ గారిని ఆ పాలనను విముక్తి చేయడం కోసము రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తున్న క్రమంలో మరి వారి యొక్క ఆశయాలను తెలంగాణ ఉద్యమ బీజేపీ రథసారథి బండి సంజయ్ గారి నాయకత్వంలో తను మరోమారి గొంతెత్తే కాదు ఈ మీతో పాటు చేయి కలిపి ముందుకు వస్తున్నటువంటి మన అన్న దరువు ఎల్లన్న గారికి మరోసారి పార్టీ తరఫున మేము స్వాగతం తెలుపుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతూ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. వేరే ఏం లేదన్నా మా ఇళ్ళ గురించి చెప్దామని చెప్పి తీసుకున్నాం మైకంటే ఎక్కువసేపు మీకు బోర్ తెప్పియ. ఆల్రెడీ మా పెద్దలు మురళీధర గారు అనేక విషయాల మీద ఇవాళ మీడియా మిత్రులతో మాట్లాడారు కాబట్టి మా దరువు ఎల్లన్న గారు కూర్చోండి కూర్చోండి దరువు ఎల్లన్న గారు
వారి పేరు చెప్తేనే అనేక మంది యువకుల కూడా ఉత్సాహము, ఉత్తేజం, ఆవేశము, ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో యువత అంతా కూడా కూర్చోండి యువత అంతా కూడా బాధపడుతున్నారు. అరే దరువు ఎల్లెన్ లాంటి వ్యక్తులు గొప్ప గాయకులు, ఒక ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన మాట ద్వారా, తన పాట అనే తూట ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతలిచిన వ్యక్తులు అనేక మంది దరువు ఎల్లెన్ లాంటి ఉద్యమకారులందరూ కూడా తెరమరుగైపోయారు. వారు అధికారం కోసమో పదుల కోసమో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలే. ఒక ఆశయం కోసం, ఆకాంక్ష నెరవేర్చడం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి పరిష్కారం అని చెప్పి ఆలోచనతో అన్నిటికీ తెగించి, అన్నిటికీ భరించి, అనేక కష్టాలు పడి, అనేక ఇబ్బందులు పడి, కేసులేసి, కేసుల మీదకి వచ్చినా కూడా లాఠీ దెబ్బలు తిని, అన్ని ఇబ్బందులు కూడా తన పాట ద్వారా, తన మాట ద్వారా ఉద్యమాన్ని ఉర్రుతొచ్చిన వ్యక్తి దరువు గారు. ఇవాళ తెలంగాణ ఉద్యమకాలకి అప్పీల్ చేస్తామన్నా, వీళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన వ్యక్తులు, ఉద్యమకారులు నిజంగా తెరమరుగైపోయారు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్లు, లెఫ్ట్ హ్యాండ్లు, మంత్రులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళే. ఇదే ముఖ్యమంత్రిని కొడుతున్న వ్యక్తులు ఇలా మంత్రులు ఏరియాల ముఖ్యమంత్రిని హైదరాబాద్ దాటనీయము, హైదరాబాద్ అడుగు పెట్టమని చెప్పే వ్యక్తులే ఇలా ముఖ్యమంత్రి పక్కన మంత్రులు చేరారు. తెలంగాణ నిజంగా ఉద్యమకాలందరూ బాధపడుతున్నారు. దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం అని చెప్పి, ఈ ద్రోహులకు, తెలంగాణ ద్రోహులకు ఇలా మంత్రి పదవులు చేయడానికైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోని చెప్పి దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్ఫూర్తితో నిజమైన ఉద్యమకారులకు ఎవ్వరు కనబడతలేరా? అంటే ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించే హక్కు లేదా? నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, తెలంగాణ ద్రోహులు ఉండాలి. ఇదేనా నువ్వు దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? మొత్తం నిజమైన తెలంగాణ ఉద్యమకారులు అందరూ తెరమరిగిపోయారు, ఎక్కడ కనబడతలేరు. వాళ్ళకు కుటుంబ పోషణే భారమై ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. అంతమంది తిండి కూడా దొరకలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాం ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల. ఒకటి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, వాళ్ళ దరువు ఎల్లన్న గారు నిజంగా భారతీయ జనతా పార్టీలో చేయడం మా అందరూ కూడా సంతోషం. ఏదైనా నిజమైన ఉద్యమకారులు మీరు, ఉద్యమాన్ని మీ మాట ద్వారా, మీ పాట ద్వారా తూటాలాగా వేల్చి ఒక ఉద్ధృతపరిచినటువంటి దరువు ఎల్లన్న ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా మాకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నది. మా కార్యకర్తలందరూ కూడా ఒక నూతన ఉత్సాహాన్నిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మీకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మీకు స్వాగతం పలుకుతూ, కేసీఆర్ లెక్క ద్రోహం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీరైతే విశ్వాసంతో, అయితే నమ్మకంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే దమ్మున్న పార్టీగా భారతీయ జనతా పార్టీని గుర్తించి ఈరోజు పార్టీలో చేయడం నిజంగా మా అందరికీ సంతోషం. రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. మీరు అంటే అందరూ నిన్న అనుకుంటే ఇవ్వాలనుకుంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు గతంలో జరిగిన సంఘటన విషయంలో కానీ, మొన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోము వీర్రాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ, దాంతోపాటు ఇతర హిందూ సంస్థలన్నీ కూడా, వివిధ క్షేత్రాల సంస్థలు కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. సోము వీర్రాజు గారు అగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్లో ధర్మాన్ని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గం కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని నింపుతున్నారు. కాబట్టి వారు స్పందించారు ఆల్రెడీ. మరి మీరు అడిగినందుకు కావచ్చు, ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామచంద్ర రథం తరగబెట్టినప్పుడు నిన్న కూడా సంఘటన జరిగింది.
దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కొమ్మగాస్తున్నాడు, అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తుంది ఆడ. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ ధర్మము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ దీన్ని పిరిగితనంగా భావించి మహాసహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే, దేవుళ్ళ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి, ధర్మం పట్ల అవగాహన వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరికితనంగా దయచేసి భావించొద్దు. దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ వాళ్ళ కాషాయపు జెండా ఎత్తుకొని రోడ్డుకి జై శ్రీరామ్ అంటూ, భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూళ్ళ ఎదుర్కొని మళ్ళీ ఏడుకోవాలని పోవాల్సి వస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. స్పందించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎందుకు స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏడవతుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయం ఎవరు ఉద్ధరించడం పోతుంది ఇవాళ? పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందువుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి మలుస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ చేయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. దానికోసమే ఎండోమెంట్ శాఖ అయిపోయింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను, ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ వీర్రాజు గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా దండగా ఉంటుందో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ వీర్రాజు గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి మీకు 80% న్యాయం జరుగుతుంది. తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక మతాన్ని కుమ్మగాస్తే ఇవాళ దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ మారి, ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పిర్రో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయో అవే ఆంధ్రప్రదేశ్లో నేను అప్పీల్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. 2 కొండలవాడ గోవింద గోవింద అనే పార్టీకి ఓటేస్తారా? 7 కొండలవాడ గోవింద గోవింద అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా హిందువులందరూ ఆలోచించాలి. 7 కొండలవాడిని 2 కొండలు చేద్దాం ఒక పార్టీ, ఆ పార్టీ రాజ్యాధికారం చేసి చలాయిస్తున్నది. అలా 7 కొండల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తుందా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ పార్టీ. కాబట్టి అప్పీల్ చేస్తున్నాను, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్నది. కానీ 7 కొండలవాడిని 2 కొండలు వేసి 2 కొండలవాడ గోవింద గోవింద అని అనుమని చెప్పేటువంటి ఆదేశించే పార్టీ మీ ముందుకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ తప్పకుండా ఆలోచిస్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఇతర మతస్థులు, ఇతర దేశస్తులందరూ కూడా ఇలా స్వామివారి యొక్క శక్తిని ఆలోచించి వారి యొక్క మహిమను గుర్తించి వాళ్ళ కోరికలు తీసుకోవడానికి, వాళ్ళు సుఖశాంతితో ఉండుకోవడానికి ఇలా స్వామివారి దర్శనానికి వస్తున్నారంటే ఒక్కసారి ఎంత పవిత్రమైనటువంటి, ఎంత శక్తివంతమైనటువంటి స్వామివారి సన్నిధానమో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించండి. మీరంతా అదృష్టవంతులు. ఇలా స్వామివారి సన్నిధానంలో ఇలా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వాసులందరూ కూడా, అక్కడ హిందువులందరూ అదృష్టవంతులు అందరూ కూడా స్వామివారి కన్ను సన్నల్లో మీరు వెలుగుతున్నారు, జీవిస్తూ ఉన్నారు. కానీ అదే స్వామివారికి అవమానం చేసే పార్టీ ఇలా మీ ముందుకు వస్తున్నది. వాళ్ళ స్వామివారి కరుణ కటాక్షలతో జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద అనుకుంటూ మీ ముందుకు భారతీయ జనతా పార్టీ ఇలా మీ ముందుకు రాబోతున్నది. దాన్ని గురించి ఆలోచించారు ఒక్కసారి. మీరు ఇచ్చే తీర్పు ఇలా కొంతమంది కుహన లౌకికవాదం కనువిప్పగలగాలి, చెల్లుమనాలి. తిరుపతి యొక్క ఫలితాల కోసం దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తిరుస్తున్నది. అలా తిరుపతిలో ధర్మం గెలవబోతుందా? బై ఎన్నికల్లో
అధర్మం గెలవబోతుంది. ఆ ధర్మ వ్యతిరేక శక్తులు ఇవాళ ఒకటైతున్నారా? హిందూ ధర్మ వ్యతిరేక శక్తులు ఒకటైతున్నారు ఇవాళ. స్వామివారిని కించపరిచి స్వామివారిని అవమానపరిచే పార్టీ ఒకటైతున్నాయి వాళ్ళ. వాళ్ళు కావాలన్నా మేం కావాలన్నా తిరుపతిలో నివసిస్తున్న హిందువులందరూ గుర్తుంచుకోండి, మీరందరూ ఓటు బ్యాంక్ మారండి. కులాల పేరుతో మళ్ళీ చీల్చే ప్రయత్నం చేస్తారు, పైసలతో చీల్చే ప్రయత్నం చేస్తారు, ఇవాళ మతాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జిహెచ్ఎంసీలో అదే జరిగింది, ఇవాళ దుబ్బాకలో అదే జరిగింది, రేపు తిరుపతి బహిరంగ కూడా అదే జరగబోతుంది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు, ధర్మ రక్షకులు ఎట్టి పరిస్థితుల్లో గెలవబోతున్నారు. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నేను ఇప్పటివరకు మాట్లాడలే, ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి చూసాక బాధ అనిపించి వాళ్ళు మాట్లాడుతున్నాను. నేను ఈ విషయం ఆలోచించాలి. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ అది యుద్ధం ప్రారంభించారు. తప్పకుండా యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో ధర్మ వ్యతిరేక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాము, సరైన గుణపాఠం చెప్తాం. ధన్యవాదాలు. నేను రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అక్కడ మా సోమ్ వీర్రాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా శక్తివంతంగా తయారవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం ఉందో అక్కడ కూడా అదే విధంగా వాతావరణం ఉంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, అనుమానం లేదల్లా. తెలంగాణ కంటే ఇంకా శక్తివంతమైన కార్యకర్తలు ఉన్నారు అక్కడ. మొదటి నుంచి పార్టీ పటిష్టంగా ఉంది. సోమ్ వీర్రాజు గారు అధ్యక్షులు చెప్పిన ఇంకా శక్తివంతంగా తయారు కాబోతున్నది. నిరుపడరాను నిన్ను అడగడానికి ప్రెస్ వాళ్ళకి అదే మాట్లాడాను నేను. విగ్రహాలు ధ్వంసంస్తుంటే ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోవడం కారణం ఏదో నాకు అర్థం కాలే. అరే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తుందా? అరే ఒక దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంత దిగజారుతాం ఇక్కడ లేదు. అంటే సహనాన్ని, హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నట్టు, హిందువుల యొక్క ఓపికను పిరికితనంగా భావిస్తున్నట్టున్నారు. తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇవాళ దైవ నిర్ణయం అంట మనం. దేవుడు ఫలానా వ్యక్తిని హిందూగా జీవించు, నువ్వు క్రైస్తవుడుగా జీవించు, నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది. దాన్ని అందరం ఒప్పుకుంటాం దాన్ని. కానీ దైవ నిర్ణయాన్ని కాదని నువ్వు హిందూగా ఉంటు అని చెప్పి దైవ నిర్ణయాన్ని కాదని చెప్పి నువ్వు ఇంకో మతంలో పోతే వాళ్ళ దేవుడు ఆలోచిస్తాడు, అరే వీడు నెంబర్ 1 దొంగ, వీడు వాళ్ళ దేవుని మోసం చేసి నాకు వచ్చిన నన్ను మోసం చేసి ఇంకొందరు పోతాడు. దైవ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం లేదు. ధిక్కరించేవాడు మూర్ఖుడిగా సమాజంలో గుర్తింపబడతాడు. కాబట్టి హిందూ అనే వ్యక్తి హిందూగానే ఉండాలి, హిందూగానే జీవించాలి, హిందూగానే గర్వించాలి, హిందూగానే త్యాగం చేయాలి. అట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. ఇప్పుడు మా అయితే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో గ్రామ గ్రామాన తమ ఉద్యమ గీతాలతోటి కళాకారులు తయారు చేయడమే కాదు, ఒక కళాకారుల కార్ఖానా ఏర్పాటు చేసి గ్రామాలన్నిటిని కూడా జేఏసీలు, ఎక్కడైతే గ్రామ జేఏసీలలో కూడా కళాకారుల పాత్ర మన అందరం కూడా చూసిన ఉద్యమంలో ఉన్నాం కనుక ఆ కళాకారులను కూడా వాడుకొని వారిని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. ఒకటి పెద్ద వేదిక అని చెప్పి అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తనకు నచ్చిన వారిని, తనకు భజన చేసిన వారిని ఒక 300-400 మందిని తీసుకొని దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈరోజు దాదాపు 4 నెలలుగా వాళ్ళ జీతాలు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళ యొక్క ఆలోచన ఉన్నది. మరి వాళ్ళ ఆలోచనలను వాళ్ళ పూర్తిగా ఆయన మనసును ఎరిగి ఆ ఉద్యమంలో మమేకైనటువంటి దరు ఎల్లన్న గారు ఈ పార్టీ చేరడం చాలా సంతోషము. పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు వారిని స్పందించాల్సిందిగా ఆహ్వానిస్తాం. హలో, వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, బీజేపీ
రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి, అలాగే మేడం జీవిత గారికి, అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామై రాజీనామా కూడా వెనుకడుగు వేయకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఎండెల లక్ష్మణ గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి అన్న గారికి, అలాగే మేము ఉద్యమం టైంలో బోధనలో గ్రామాన దింపారు మాతోటైతే ప్రధానంగా మన శివప్పన్న గారికి, అలాగే ఎస్ కుమారన్న గారికి, భూపతిరెడ్డి బాపు ఎక్కడున్నాడు కానీ నాకు ప్రతిరోజు బిడ్డ నువ్వు కొట్లాడేటోనివి, కొట్లాడేటోళ్ళతో ఉండాలి కానీ కోవర్టులతో ఉంటే ఎట్లా అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. నాకు నిజమే కదా అనిపించింది. చాలా రోజులు మదన పడతా ఉన్నా. దాదాపు మేము ఉద్యమం కోసం నిజంగానే అన్న చెప్పినట్టుగా పదవుల కోసమో దేనికోసమో ఆశపడి కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి నీళ్లు నిధులు కొలువుల గురించి కొట్లాడిన మాకు ఉద్యోగాలు రాకపోతే ఇంకా ఈ దేని గురించి తెలంగాణ గురించి కొట్లాడిందని చెప్పేసి తపన పడుతున్న టైంలో ఈ ఉద్యమకారుల ఆశలు నిలబెడతా అని చెప్పేసి ఆనాడు ప్రత్యక్షంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ గారి మీద నాకు టికెట్ అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అలాగే 2 రోజులలో ఏమైందో తెలియదు కానీ 2 రోజులనే మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు, అలాగే మొన్నటి ఎలక్షన్లో కూడా అంటే మేము కొట్లాడేటోళ్ళం ప్రజలలో ఉండి ఉద్యమం చేసేటోళ్ళమో ఇలా దొరగడిల నుంచి తెలంగాణ విముక్తి చేయాలనుకుంటే ఇట్లా జరిగింది కదా అని మదన పడుతున్న టైంలో దాదాపు 1 సంవత్సరం నుంచి నా ఎంబట పడుతూ కొట్లాడే పక్షాన ఉండాలి, బండి సంజయ్ నాయకత్వంలో నీ అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ దొరగడిల పాలన కూల్చడం ఖాయమని చెప్పేసి నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చిన మా రమాకాంత్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మాట పాట తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసి కొట్లాడినాం. మాకు ఏ ఆశలు విముక్తి జరగాలి తెలంగాణ అనుకున్నాం, కానీ రాష్ట్రం వచ్చింది కానీ రాబందుల పాలైంది. దానికోసం ఎంతో మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార, అయ్యో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార. ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినారో, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం, ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో, ఆశయ సాధనలో మీ, అయ్యో ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో. దిద్దినన్నెత్తుటి తిలకాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార. వేణుగోపాల్ రెడ్డి, ఇశాంత్ రెడ్డి ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య బగబగమనే మండల్లో మాడిపోతూ ఉంటే ఆ శవాలను మోసినోళ్ళం, ఆ శవాల్ని మా కళ్ళ నిండా చూసినోళ్ళం, మా నెత్తురు సలసల మసులుతుంటే తెలంగాణ ఉద్యమంలో కాలి బూడిదైన అమరవీరుల త్యాగాల్ని రాగాలుగా చేసి పాడుకున్నోళ్ళం. ఏం మిగిలింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ఏం మిగిలింది? కన్నీళ్లు తప్ప మనకేం మిగిలలే, కష్టాలు తప్ప ఏం మిగిలలే. అమరవీరుల ఆశయాలు ఇప్పటి వరకు నెరవేరలేదు. ఆ ఆశయాల తొవ్వలోనే ఇలా నిజంగా చెప్పాలంటే యువకులు, చదువుకునే యువకులందరూ కూడా భారతదేశ సైన్యంలో చేరి ఉగ్రవాదులను మట్టుపెట్టాలని చెప్పేసి అనుకుంటారు. దేశ సైన్యంలో చేరాలని యువకులు ఎట్లయితే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పేసి అనుకుంటారో, సైన్యంలో చేరాలని ఎట్లా తహతహ పడతారో, అట్లా జరిగే ఉగ్రవాదుల యుద్ధం ఒక పక్క అయితే, దేశం కోసం దేశ ప్రజల కోసం జరిగే యుద్ధం ఒక పక్క అయితే, ఈ రాష్ట్రంలో గడిల పాలన అంతం కోసం మరొక పక్క యుద్ధం జరుగుతా ఉన్నది. ఆ యుద్ధం సంజయ్ అన్న సైన్యంతో సాగుతా ఉన్నది. ఆ సైన్యంలో నాకు ఒక సైనికుడిగా అవకాశం ఇచ్చినందుకు అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది గడిల రాజ్యాన్ని కూల్చడానికి జరుగుతున్నటువంటి పోరాటం. దేశ రక్షణ కోసం సైనికులు అక్కడ పోరాడితే, రాష్ట్ర ప్రజల రక్షణ కోసం, ఉద్యమకారుల రక్షణ కోసం ఇలా అన్న మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు. దాన్ని చూసి చెలించిపోయి నేను ఉండవలసింది
కోవర్టులతో కాదు, కొట్లాడే వాళ్ళతో అని నిర్ణయించుకునే ఇలా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. నాకు ఉద్యమం సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, మనం ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా కూసుంటే తెలంగాణను నిండా ముంచి మొత్తం మనని సర్వనాశనం పట్టిస్తుంది కేసీఆర్ కుటుంబ పరిపాలన అని చెప్పేసి ఉద్యమకారులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మనం ఒక్కసారి మరో చైతన్య గీతంగా అమరవీరుల ఆశయ సాధనలో పోరాడడానికి ఇలా బండి సంజయ్ అన్న సారథ్యంలో సాగుతున్న పోరాటంలో మమేకమై రావాలని చెప్పేసి నేను ఉద్యమకారులకు, విద్యార్థులకు, ప్రధానంగా అమరవీరుల ఆశయాల తొవ్వలో నడవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తే తెలియజేస్తా ఉన్నా. వీరులారా వందనమని ఊరూరా మారుమోగిన పాట చాలా మంది అనుకుంటారు కవులు కళాకారులు రాయాలి, సప్పుడే కూర్చోవాలి, కొట్లాట ఏందని చెప్పేసి అనుకుంటారు. మేము అట్లా కూర్చున్నటోళ్ళం కాదు. ఉద్యమ సమయంలో కూడా కొట్లాడిన వాళ్ళం, వందలాది కేసులు మోసిన వాళ్ళం. అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రను ఓ యుద్ధంగా మలిచి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర టైం, ఉద్యమం జరుగుతున్న టైంలోనే ఇది రికార్డు చేసినామన్నా. దయచేసి అమరవీరుల ఆశయాలు దీంట్లో ఉన్నాయి, ఉద్యమకారుల ఆకాంక్షలు దీంట్లో ఉన్నాయి. దయచేసి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదిగా ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థులుగా నేను అన్నకు ఈ పుస్తకాన్ని ఇస్తూ, ఇది అమరవీరుల ఆశయాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్ర. ఇది ఉద్యమంలో అమరుల ఆశయాలు కొనసాగించాలంటే ఇలా మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదిగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇది మా అందరి ఆకాంక్ష. వందలాది మంది విద్యార్థులు నిరుత్సాహంతో కొలువులు లేక, రోడ్ల మీద ఇలా కొలువులు లేక, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పిహెచ్డి స్కాలర్లు, రీసెర్చ్ చేసినటువంటి పిహెచ్డి స్కాలర్లు కూడా చివరికి ఉపాధి హామీ పనిపోయే పరిస్థితులు దాపురించినాయి. గొర్రెలగాసే బర్రలగాసే పథకాలు పెట్టి కేసీఆర్ మమ్మల్ని నిర్వీర్యం చేసిండు. ఇలా మనకేం మిగిలింది? ఏం మిగిలలేదు. తెలంగాణ కోసం కొట్లాడినందుకు కన్నీళ్లు మిగిలినాయి, అప్పులు మిగిలినాయి తప్ప మనకేం మిగిలేదని చెప్పేసి నేను తెలియజేస్తూ, తాడో పేడో దేల్చుడే దొరగడీలు కూర్చుడే, తాడో పేడో దేల్చుడే దొరగడీలు కూర్చుడే, తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూర్చుడే, తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూర్చుడే. మన నీళ్లు ఆగమైనై గడీల పాలు అయినై, మన నీళ్లు ఆగమైనై గడీల పాలు అయినై, మన కొలువులాగమైనై గడీల పాలు అయినై, మన కొలువులాగమైనై గడీల పాలు అయినై, మన నిధులు ఆగమైనై గడీల పాలు అయినై, మన నిధులు ఆగమైనై గడీల పాలు అయినై. చలో తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూల్చుడే, తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూల్చుడే. బండి సంజయ్ అన్న బాట బరాబరి నడుచుడే, బండి సంజయ్ అన్న బాట బరాబరి నడుచుడే. ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కొట్లాడుతున్న బండి సంజయ్ అన్న బాటలో సాగడానికి సిద్ధమై వచ్చినాం. నిజంగా అన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన టైంలో ఒక వీడియో చూసినా నాకైతే కళ్ళకు నెత్తురొచ్చింది. కార్యకర్తలను కాపాడుకోవడం అంటే, అన్న ఓడిపోతే దుఃఖంతో ఏడుస్తుంటే ఆ యూట్యూబ్ చూస్తుంటే ఆ వీడియోలో నేనే అసలు నాకు అర్థం కాకుండా, నేను ఆ పార్టీలో లేను, అన్నతో కలిసి పనిచేయలేదు, నాకు అన్నకు పరిచయం కూడా లేదు. కానీ నేనే అరే కార్యకర్తల్ని కాపాడుకునే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి కదా అని చెప్పేసి నా హృదయం చెలించిపోయింది, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ రోజు నుంచి నాకు అనిపిస్తా ఉంది నిజంగా ఈ కేసీఆర్ పరిపాలన మీద, ఈ గడిల పరిపాలన మీద, దొంగలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టిన కేసీఆర్ మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, అలాగే ఎర్రబెల్లి దయాకర్ గాని, తెలంగాణ ఉద్యమంలో మా అందరినీ దానం నాగేందర్ గాని ఉద్యమంలో మా అందరినీ ఉరికిచ్చి కొట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళని సిగ్గు లేకుండా ఇలా రాజ్యాధికారంలో భాగస్వాములను చేసి మంత్రులను చేస్తే మేము ఎక్కడున్నామా అని చెప్పేసి బాధ అనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ దొరగడిల రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడకపోతే మన నీళ్లు మనకు దక్కాయి, మన నిధులు మనకు దక్కాయి, మన కొలువులు మనకు దక్కాయి అని చెప్పేసి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది కూడా ఇది రమాకాంత్ అన్న గారు ఒక వీడియో అన్న పాటలో చేనేతను పెట్టగానే రకరకాల పేర్ల మీద నాకు ఫోన్లు చేసిరు, అన్న నువ్వేందన్నా బీజేపీలో అని చెప్పేసి. నేను ఇవాళ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, సోదరులారా మన ఆలోచనలు ప్రాక్టికల్గా మార్చుకుందాం, ప్రాక్టికల్గా మార్చుకుందాం.
మాట్లాడుకుంటూ అక్కడ కూర్చోవడం కంటే తెలంగాణ ఎన్ని పాటలు పాడినా తెలంగాణ కోసం ఎన్ని మాటలు మాట్లాడినా మళ్ళా దొరగడిలకే పోతున్నాయి తప్ప అది మన ప్రజల కోసం కావట్లేదు. మన ప్రజల కోసం కావాలంటే కొట్లాడే వేదిక కావాలి. ఆ కొట్లాడే వేదిక ఇలా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో ముందుకు సాగుతాయని చెప్పేసి ఆ విశ్వాసంతో వచ్చినామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. గడీల బందీ అయ్యే మన తెలంగాణ తల్లి, గడీల బందీ అయ్యే మన తెలంగాణ తల్లి, సంఖ్యలు దెంచరండి సై సై అంటులెండి, సంఖ్యలు దెంచరండి సై సై అంటులెండి, యువకులంతా ఏకమై యుద్ధానికి సిద్ధమవ్వండి, యువకులంతా ఏకమై యుద్ధానికి సిద్ధమవ్వండి, అమరవీరులాశయాలు మోసుకపోతున్న బండి, అమరవీరులాశయాలు మోసుకపోతున్న బండి, బండి 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 ఇది పేదోళ్ళ 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 బండి, అరే బండి 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 ఇది కష్టజీవుల బండి, బండి 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 ఇది కష్టజీవుల బండి, ఇది కష్టజీవుల బండి, ఇది నిరుద్యోగుల బండి, కష్టజీవుల బండి ఇది నిరుద్యోగుల బండి, నిరుద్యోగుల బండి ఇది ఉద్యమకారుల బండి, నిరుద్యోగుల బండి ఇది ఉద్యమకారుల బండి, అమరవీరుల ఆశయాలు మోసుకపోతున్న బండి, బండి 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 ఇది తెలంగాణ బండి, బండి 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 ఇది పేదోళ్ళ బండి, బండి 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 ఇది భాజపా బండి, బండి 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 ఇది భాజపా బండి, బండి 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 ఇది పేదోళ్ళ బండి, బండి 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 ఇది పేదోళ్ళ బండి. నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువకులకు నేనున్నానని గుండె ధైర్యాన్ని నింపే బండి సంజయ్ అన్న సైన్యంలో నన్ను ఒక సైనికుడిగా చేర్చుకున్నందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరింత ఉత్సాహంతో కొట్లాడడానికి కేసీఆర్ గడిలో బందీ అయిన నా కళాకారులను, ఎంతో మంది ఉద్యమకారులను విముక్తి చేసుకోవడానికే ఈ పాటలో చేరడం జరిగిందని చెప్పేసి సహృదయంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అన్న. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. థ్యాంక్ యూ. అందరికీ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారా తర్వాత దర్వెల్లయ్య గారితో వచ్చినటువంటి చాలా మంది విద్యార్థి సోదరులందరూ, యువ నాయకులందరూ కూడా బీజేపీలో తర్వాత చేరుతారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. ధన్యవాదాలు. మైకులు నాకు ఇచ్చేసారు.